హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్క చుక్క కూడా నూనె లేకుండా రెసిపీ చేయొచ్చని ఈ రెసిపీ చేసే వరకు నాకు కూడా తెలీదు. దీనికి ఈ పన్నీర్ని ఆయిల్ లేకుండా కూడా సాఫ్ట్గా ఎలా చేయొచ్చో ఈ రెసిపీలో చూసేయండి. లెట్స్ బిగిన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందుగా కుక్కర్ పెట్టి 3 ఆనియన్స్ని అయితే కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. అలానే మీడియం సైజ్ అల్లం ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తున్నాను. అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేస్తున్నాను. కొంచెం పుదీనా తీసుకున్నాను. 3 టమాటో కట్ చేసి టమాటోలను కూడా వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కాజు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే రప్పించాను అనమాట. ఒక 5 విజిల్స్ వచ్చాక మూత తెరిచేటప్పటికి ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ టమాటో పైన ఉన్న లేయర్ అంతా తీసేస్తున్నాను అనమాట. మొత్తం తీసేసాను లేయర్ అంతా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. అది ఈజీగా చల్లారడానికి కొంచెం నేను మ్యాష్ చేస్తున్నాను. అది ఇలా కొంచెం సేపు చల్లారనిచ్చాక మిక్సీ చేసుకోవచ్చు మనం. ఇది ఓకే, ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తున్నాను. ఈ మిక్సీ చేసిన పేస్ట్ని మళ్ళీ అదే కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. ఎక్కడ మనం ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని కుక్ చేస్తున్నాను. ఇది కుక్ అవడం స్టార్ట్ అయ్యాక దీనికి నేను ఒక టేబుల్ స్పూను కారం వేస్తున్నాను. ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మసాలా ఉంటుంది కదా, నేను ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా తిక్కగా ఉంది కదా, కొంచెం ఇంకా పన్నీర్ అది ఉడకాలి కదా, సో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఈ పన్నీర్ని నేను ఎక్కడ ఫ్రై చేయలేదన్నమాట. ఇది ఎలా తీసుకున్నానో పన్నీర్ని అలానే కట్ చేసి ఆ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. పన్నీర్ సాఫ్ట్నెస్ కోసం అనమాట. పన్నీర్ సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ కర్డ్ కానీ యాడ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది పన్నీర్. సో మాకు కర్డ్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను కర్డ్ యాడ్ చేశాను. ఇంకొక 2 మినిట్స్ ఇలా కుక్ చేసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం మింట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కుక్ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీ అనమాట. ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా రెసిపీని అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.